హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు యథావిధిగా పాలైతే కాసేసుకున్నాను. తర్వాత పిల్లల కోసమని రాగి జావ కూడా తయారు చేశాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి నేనైతే మీల్ మేకర్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఉదయాన్నే టైం ఎక్కువ ఉండదు కాబట్టి ఒకటి కాకుండా అన్నీ కలిపి వేయించేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అంతా వేసేసుకున్న తర్వాత వేగిన తర్వాత మీల్ మేకర్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా నూనె కానీ పైకి తేలితే మనకు వేగినట్లే కదా. అందుకని చెప్పి ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నాను. బియ్యం ఆల్రెడీ నానబెట్టేసుకొని ఉన్నాను పక్కనే. ఈ విధంగా వాటర్ అయితే పోసుకున్న తర్వాత ఇంకా అన్నీ కలిపేస్తున్నాను కాబట్టి బియ్యం వేసేసిన తర్వాత నిమ్మకాయ రసం కూడా పోసుకున్నాను. పోసేసుకొని కుక్కర్లో అయితే విజిల్స్ అయితే 3 విజిల్స్ అయితే పెట్టేశాను. ఈ విధంగా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీల్ మేకర్ బిర్యానీ కలర్ఫుల్గా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి నేను కూడా బిర్యానీ, కొద్దిగా పొంగలి, తర్వాత కొంచెం పుదీనా పచ్చడి కూడా నేను కూడా ప్యాక్ చేసేసుకున్నాను. ఇవి ఇంకా ఇలా ప్యాక్ చేసేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళేసి వచ్చేసిన తర్వాత పిల్లలు సాయంత్రం ఏమన్నా స్నాక్స్ చేయమ్మా అని అడిగారు. సరే అని చెప్పి ఇంట్లో క్యాబేజీ ఉనింది. ఇంకా మేము దాన్ని గోబీ క్యాబేజీ తయారు చేశాను. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకు క్యాబేజీ కావాలి. క్యాబేజీ తర్వాత కార్న్ఫ్లోరు, కారం, ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్, ఆరెంజ్ రెడ్ కలర్, చిటికెడు పసుపు, తర్వాత మనకు గరం మసాలా. ముందుగా క్యాబేజీని సన్నగా తరుక్కొని ఈ విధంగా తరుక్కున్న దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని, ఈ విధంగా చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. తర్వాత దాంట్లో నీళ్ళంతా ఊరుంటుంది. బాగా ఇంకొక పాత్ర తీసుకొని దాంట్లో ఊరిన నీళ్ళన్నీ ఇలా పిండేసేసుకొని క్యాబేజీనంతా ఇలా పక్కన పెట్టేసుకొని కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కూడా కలుపుకోవాలి. సపరేట్గా కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా సపరేట్గా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు పసుపు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు చీలికలు మనం చీలిక చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని కలిపేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని మనం చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి. రౌండ్గా తయారు చేసుకోవాలి. కొంచెం బాగా అంటే రౌండ్గా వస్తే ఏంటంటే విడిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి. బాగా రౌండ్గా తయారు చేసుకొని ఈ విధంగా బాల్స్ అన్నీ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి దాన్ని హీట్ చేయాలి. బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం మనం ఒక చిన్న పొలుగు కానీ వేస్తే మనకు తెలిసిపోతుంది. ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి పాత్ర నిండా అయితే నేనైతే నూనె పాత్ర నిండా అయితే పెట్టాను. ఈ విధంగా వేయించుకొని ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి హైలో సిమ్లో మనం చూసి వేయించుకోవాలి. మళ్ళీ పక్కకు తిప్పుతూ ఒక సైడ్ వేగిన తర్వాత పక్కకు తిప్పుతూ కూడా వేయించుకోవాలి, లేదంటే లోపల ఉడకదు. అందువల్ల తిప్పుకుంటూ చూసుకుంటూ హైలో సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మనకు తెలుస్తుంది లోపల కూడా వేగిందని. ఇలా బాల్స్ అన్ని తీసేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసి వేయించి దాని మీద కనుక మనం వేయించిన ఈ గోబీ క్యాబేజ్ మీద డెకరేట్ చేస్తే చాలా టేస్టీ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.